రేప్ చేసేవాడిని, డ్రగ్స్ అమ్మేవాడిని, స్మగ్లింగ్ చేసేవాడిని, అమ్మాయిల్ని 12-13 సంవత్సరాల పిల్లల్ని ఎత్తుకెళ్ళి మర్డర్లు చేసినోడిని, లేకపోతే ఇంట్లో ఏమైనా లేపుకెళ్ళి పెళ్లిళ్ళు చేసినోడిని, లేకపోతేనేమో పోలీసులను ఎదిరించినోడిని, పోలీసులను కొట్టినోడిని, వాళ్ళనే హీరోల కింద మీరు చూపించి దాన్ని ఒక ఇన్స్పిరేషన్ కింద మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? సినిమాల్లో ఉన్న హీరోలు నాకు అర్థం కాదు. ఇది సినిమా ఎంటర్టైన్మెంట్ కింద ఎలా చూస్తారు పిల్లలు? పొద్దున్న సాయంత్రం దాకా ఎంటర్టైన్మెంట్ ఇదే కదా, ఇది చూసే నాశనం అవుతున్నారు కదా. ఎన్నో రిపోర్ట్లు చెప్తున్నాయి కదా. నేను చెప్తుంటేనేమో నేను చెప్పానని చెప్తారు, మీకు తెలుస్తారు, మీకు బ్రెయిన్ లేదంటారు. రిపోర్ట్లే చెప్తున్నాయి కదా. పిల్లలకి సోర్స్ ఎక్కడదంటే టీవీ ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, సినిమాల ద్వారా కాకపోతే అసలు ఎవరికి తెలుసు అంటే డ్రగ్స్ గురించి? ఎవరికి తెలుసు? నైజీరియా వాళ్ళని ఎలా వేసాలు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు. అది లేకపోతే మన దేశానికి ఇన్కమ్ లేదా ఏంటి? ఎక్కడ చిత్తశుద్ధి ఉందండి నాకు అర్థం కాదు. పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు అర్థం కాదు. అసలు ఏమి జరుగుతుందో, అసలు భారతదేశంలో ఏం జరుగుతుందో, అసలు యూత్ మిడిల్ క్లాస్ అంతరించిపోతుందంటే అసలు నాకు మెంటలు వచ్చేస్తుంది. నాకు అసలు నాకు మనేద్దాం కూడా ఈ పని నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది నాకు. అసలు మిడిల్ క్లాస్ పీపుల్ అంతరించిపోతారండి కొంతకాలం. పాపం మహాపాపం వాళ్ళు ట్యాక్స్ కట్టడానికి, జీఎస్టీ కట్టడానికి, స్కూల్లో ఫీజులు కట్టడానికి, ఈఎంఐలు కట్టడానికి తప్ప దేనికి పనికిరాని ఒక చెత్త క్లాస్ ఏదైనా ఉందంటే మిడిల్ క్లాస్. అది 4 పనులు చేస్తారు మన ఎదవలో అందరం. ఏమి ఉండదు. ఒకటి జీఎస్టీ కడతారు ఎదవలో, ట్యాక్స్ కడతారు, 3 స్కూల్కి ఫీజులు కడతారు, 4 ఈఎంఐలు కడతారు, చచ్చిపోతారు. 5 ఉందండో ఓటేస్తారు. దీనికే జనాభా లెక్కల్లో ఉండడానికి తప్ప దీనికే లేదు. మొత్తం ఈ జాతి మొత్తాన్ని మీరు ఇప్పటికీ అంతరించిపోతుందండి. చిన్న వయసులో మీరు ఇలాంటి అలవాట్లు చేస్తే పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారండి వాళ్ళు? మర్డర్లు చేసి క్రైమ్లు చేయరా? ఇది అందరూ సీరియస్గా ఆలోచించాలండి. ఎందుకో మరి పిల్లలు చదువు, పిల్లల ఎడ్యుకేషన్ అంటే ఎవడో పట్టించుకోవట్లేదు. మన ఇంట్లో లేకపోయినా మీరు ఆనందపడకండి. మన ఇంట్లో ఉన్నవాడు స్కూల్కో కాలేజీకి వెళ్తాడు కదా, అక్కడ చుట్టుపక్కల ఆడుంటారు కదా, అది ఇటుకు అంటుకుంటుంది కదా. కనీసం దయచేసి అలా ఆలోచించండి అమ్మ పేరెంట్స్ అందరూ. మీకు తెలిసిన పొలిటీషియన్స్ ఎవడన్నా ఉంటే, నేను పొలిటీషియన్స్కి అప్పీల్ చేస్తున్నాను కదా, ఇది 8వ వీడియో 7వ వీడియో. ఈ వీడియో ఎవరికి చూపించి కదలకుండా అడిగి దండం పెట్టి కాళ్ళు పట్టుకుని వినిపించండి కనీసం 10 మంది కన్నా. ఒకడన్నా ఆలోచిస్తాడేమో కనీసం సీరియస్గా. ఆ పని ఏంటి కనీసం మీ వల్ల అయితే.